రాజన్ మనకి ఇంకొక ముఖ్యమైన టాపిక్ వచ్చేసి సూక్ష్మ బోధన. అంటే ఇక్కడ మనకు బోధన పద్ధతుల్లోనే మనకు సూక్ష్మ బోధన అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు సూక్ష్మ బోధన అంటే ఏంటంటే తరగతి గదిలో చెప్పేటటువంటి బోధనని మనము సూక్ష్మం చేసి ఒక 5 to 10 మినిట్స్లో ఒక్కొక్క నైపుణ్యాన్ని మనం కంప్లీట్ చేసే విధంగా, అంటే ఛాత్రోపాధ్యాయుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి 45 మినిట్స్ చెప్పేటటువంటి ఆ క్లాస్ని కుదించి 5 to 10 మినిట్స్ ఒక్కొక్క నైపుణ్యాన్ని చెప్పే విధంగా మనం సూక్ష్మ బోధన అనేది రూపొందించారనమాట. ఈ సూక్ష్మ బోధన యొక్క చరిత్ర మనం చూసినట్టయితే, సూక్ష్మ బోధన విధానాన్ని 1960వ దశకంలో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి అలెన్ అండ్ రాబర్ట్ బుష్, కెన్త్ ఎక్సన్ రూపొందించారనమాట. సూక్ష్మ బోధన రూపొందించింది వచ్చేసి 1960లో అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అలెన్, రాబర్ట్ బుష్, కెన్త్ ఎక్సన్లు రూపొందించారు. ఆ తర్వాత ఈ సూక్ష్మ బోధన అభివృద్ధి అనేది మనకు యుఎస్ఏ, యూకే, ఆ తర్వాత నెదర్లాండ్స్లలో అభివృద్ధి జరిగింది. మన భారతదేశంలో ఈ సూక్ష్మ బోధన యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందంటే, బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ CASE ఎక్కడ జరిగిందంటే, మన దేశంలో బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ CASEలో ఈ సూక్ష్మ బోధన పైన పరిశోధనలు అనేటివి జరిగాయి. సో ఇక్కడ మనకు ఈ సూక్ష్మ బోధన గురించి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారనమాట మన టెక్స్ట్ బుక్స్లో. న్యూ టెక్స్ట్ బుక్లో బేసిక్ చూడండి 3 డెఫినేషన్స్ ఉన్నాయి. సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానము. ఇందులో తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్ట బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఛాత్రోపాధ్యాయులు బోధిస్తారు అని చెప్పింది ఎవరంటే బీకే పస్సి అండ్ MS లలిత. బీకే పస్సి అండ్ MS లలిత. ఆ తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, తరగతి పరిమాణంలోను తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పింది వచ్చేసి DW ఎలెన్. ఈ డెఫినేషన్ మనకు టెట్లో అడిగారండి. లాస్ట్ టెట్లో ప్రీవియస్ టెట్ జరిగింది కదా, దాంట్లో దీని గురించి ఒక బిట్ అడిగారు అనమాట. సేమ్ డెఫినేషనే అడిగారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. తరగతి గదిలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పింది DW ఎలెన్. ఆ తర్వాత బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి, అనుభవం కలిగి ఉన్న వారికి ఒకే విధంగా సహాయపడే బోధనా సాధనమే సూక్ష్మ బోధన అని చెప్పింది డేవిడ్ బి యంగ్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బోధన అనేది శిక్షణ సాంకేతిక విధానం అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ పస్సి అండ్ లలిత గుర్తుపెట్టుకోవచ్చండి. ఆ తర్వాత తరగతి పరిమాణము, కాలము కుదించబడిన గుర్తుపెట్టుకుంటే DW ఎలెన్. ఇక్కడ వచ్చేసి బోధన సామర్థ్యం